అర్హతే ప్రామాణికంగా జల్లెడ పట్టి మరీ లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోందని, వివిధ కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందకుండా మిగిలిపోయిన లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రతి 6 నెలలకు ఒకసారి వివిధ పథకాలను మంజూరు చేస్తోందని విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. జిల్లాకు చెందిన 1820 మంది లబ్ధిదారులకు సుమారు 2.62 కోట్ల విలువైన పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. జిల్లా నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ నాగలక్ష్మి, డిఆర్డీఏ పీడీ ఏ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటు కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళను మళ్ళీ గుర్తు పెట్టుకుని 1 మంత్ లోపల ఆ పథకం అయిపోయినా ఆ స్కీమ్ అయిపోయిన 1 మంత్ లోపల వాళ్ళకి మళ్ళా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతాం. ఇది మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ ఒకవైపున ఇస్తూ మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇందులో భాగంగా ఈరోజు పథకము ఎవ్రీ 6 months ఒకసారి ఖచ్చితంగా క్రమం తప్పకుండా జూన్ జూలైలో ఒకసారి మళ్ళీ డిసెంబర్ జనవరి మాసాల్లో మరొకసారి ఇలా 6 నెలలకు సంబంధించిన ఏమేమైతే స్కీమ్స్ ఏమేమైతే పథకాలు జరిగాయో ఆ పథకాలు ఎవరికైనా అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతైనా కూడా ఒకవేళ తెలియక దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్లు దొరకడం వల్ల కానీ లేదా కావలసిన పత్రాలు ఈరోజు మనం చేసేది 5వ సారి ఈ కార్యక్రమం.